హాయ్ అండి, వెల్కమ్ టు ది బెస్ట్ హోమ్ చాయిసెస్. ఈరోజు మనకి కన్స్ట్రక్షన్స్కి వచ్చేసి హౌస్ ఫర్ సేల్ వచ్చేసిందండి. G+1 ఇండిపెండెంట్ హౌస్. ఇది హైత్నగర్లో ఉందండి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ఇది. చూడండి ఇంత స్పేషియస్గా వచ్చింది. కన్స్ట్రక్ట్ అయ్యి కూడా 2 months అవుతుందండి. మొత్తం టాటా కంపెనీ అండి. అది గేటు ఇక్కడ వచ్చి చూసుకుంటే బాల్కనీ, పార్కింగ్ ఏరియా అండి. ఇదంతా ఇక్కడ మనకి 3 ట్యాప్స్ ఓపెన్ అయి ఉందండి. మంచినీళ్ళ కనెక్షన్ కూడా ఉంది. ఇదంతా మొత్తం వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి. చాలా పెద్ద పార్కింగ్ ఇది. ఇక్కడ వచ్చేసి బాల్కనీ అండి. ఇక్కడ వచ్చి ఓపెన్ బాత్రూమ్ అండి, నార్మల్ యూజెస్. ఇక్కడ వచ్చి వాష్ ఏరియా అండి. ఇక్కడ వచ్చేసి ట్యాప్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 BHK అండి. చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ డోర్ మొత్తం ఇండియన్ టేక్ అండి. ఇదంతా చూడండి, చూసుకుంటే కూడా ఎంత స్పేషియస్గా ఉంది. కాబట్టి మన రీజనబుల్ రేట్గానే ఉంటుంది సార్ ఇది మనది. మొత్తం పైన చూసుకుంటే ఫాల్ సీలింగ్ అండి. న్యూ కన్స్ట్రక్టెడ్ ఇది. 2024లో 2 months అయింది. ఇయర్ ఎండింగ్లోనే కన్స్ట్రక్ట్ చేశారు. ఇది చూసుకుంటే ఇది ఓపెన్ కిచెన్ అండి. చాలా పెద్దగా ఉంది. అది వచ్చే పూజ స్టోర్ అండి. ఇది కబోర్డ్ వర్క్ వస్తుంది. ఇక్కడ వచ్చే సింక్ అండ్ నెక్స్ట్ సెల్ఫ్స్ ఇవి. ఇక్కడ వెంటిలేటర్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయండి. చాలా నీట్గా ఉన్నాయి. వెంటిలేటర్ అండి ఇదంతా. ఇదంతా చూసుకుంటే హాల్ అండి. ఇదంతా చాలా పెద్ద హాల్ ఇది. సెల్ఫ్స్, సాకెట్స్ కూడా ఉన్నాయి సార్ ఇందులో. ఇక్కడ చూసుకుంటే బయట వెంటిలేటర్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కిటికీ ఒక ప్రొవైడ్ చేశారండి, 3/4. ఇప్పుడు ఎంట్రన్స్ అవుతున్నాం మనము. సింగిల్ బెడ్రూమ్ కింద చాలా స్పేషియస్గా వచ్చిందండి. విండోస్ ఇలా మన 35 రోడ్ సంగం హోటల్ సైడ్ ఉంటుందండి. హైదరాబాద్ అది మనకి హైవే చాలా దగ్గరలో ఉంటుంది. చూసుకుంటే కింద బెడ్రూమ్ అండి. పైన చూసుకుంటే ఇది ఫాల్ సీలింగ్ అంతా. అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఆల్ కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కినా కాల్ చేయండి, నంబర్ కినా పెడతాను. ఇప్పుడు మనం పైకి వెళ్ళబోయేది ఫస్ట్ ఫ్లోర్ అండి. మెట్లు కూడా చూడండి ఎంత స్పేషియస్గా ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఓనర్ వచ్చేసి ఇక్కడ వెంటిలేటర్ కూడా ప్రొవైడ్ చేశాడు. ఇక్కడ చూసుకుంటే బయట మొత్తం బాల్కనీ అండి. ఇది
మంచిగా ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే మొత్తం ముందర ఫ్రంట్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ ఇది 30 feet రోడ్ అండి ఇదంతా. ఇక్కడ మొత్తం హౌసెస్ అండి, మొత్తం ఆల్ డెవలప్మెంట్ ఏరియా ఇది. రీజనబుల్ రేట్గానే చెప్తుండు ఓనర్ కూడా. ఇక్కడ పైన కూడా ఒక వెంటిలేటర్ ఇచ్చారండి. ఇక్కడ చూసుకుంటే మన ఎంట్రన్స్ వచ్చేసి 2 BHK ఇది. పైన ఫస్ట్ ఫ్లోర్ 108 yards అండి ఇదంతా. మొత్తం ఇండియన్ టేక్ అండి ఇదంతా. చూసుకోవచ్చు మనం ఇక్కడ టైల్స్ కూడా మంచిగా ప్రొవైడ్ చేశారు. ఎంత స్పేసియస్గా ఉంది కూడా చూడవచ్చు మనం. ఇప్పుడు ఇంట్రెస్ట్ అవుతున్నామండి మనం. ఇక్కడ చూసుకుంటే మినీ బాల్కనీ అండి, మినీ హాల్ అండి ఇది. చూసుకోవచ్చు మనం ఇక్కడ వాల్స్ కూడా ఎంత స్పేషియస్గా డిజైన్ చేశారో కూడా చూడొచ్చు. మొత్తం బిర్లా పుట్టి అండ్ నెక్స్ట్ వచ్చి ఏషియన్ పెయింట్స్ అండి ఇదంతా. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎంట్రన్స్ అవుతున్నాము. బిగ్ హాల్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్. ఇక్కడ మనకి పూజ స్టోర్ కూడా ప్రొవైడ్ చేశారండి. చూడొచ్చు వాల్స్ కూడా మంచిగా టైల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. మనకి ఇక్కడికి వచ్చేసి కూడా పూజ స్టోర్కి వెంటిలేటర్ ప్రొవైడ్ చేశారండి. చూసుకోవచ్చు మనం. ఇదంతా చూసుకుంటే చాలా పెద్ద కిచెన్ అండి ఇదంతా. ఫిట్ చేసే విధానం కూడా చాలా బాగుంది. దగ్గరుండి కట్టించారు ఓనరు. చాలా నీట్గా స్పేషియస్గా ఉంది సార్ ఇది. కిచెన్లో కూడా మనకు ఒక వెంటిలేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా పెద్ద వెంటిలేటర్ ఇది. మంచి నీట్గా స్పేషియస్గా కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చి మీరు హాల్లో కూడా చూడొచ్చు ఫాల్సింగ్ ఏ విధంగా వేశారో, ఎంత నీట్గా ఉందో. ఇక్కడికి మనం వచ్చేసి ఇక్కడ వాష్ ఏరియా అండి ఇది. చూడొచ్చు ఎంత నీట్గా చేశారో. మొత్తం యూపీపీసీ విండో అండి ఇది, గ్లాస్ ఫిట్టింగు. ఇక్కడ వచ్చి చూసుకుంటే మన చాలా వాష్ ఏరియా అండి ఇది. చూడొచ్చు ఎంత నీట్గా చేశారో. మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ సార్ ఇది. వాష్ ఏరియా అండి ఇదంతా. లైక్ ఇక్కడ మనం వచ్చేసి బట్టలు ఉతుక్కోవడానికి కానీ నెక్స్ట్ ఏమైనా క్లీన్ డ్రై మొత్తం పెట్టుకోవచ్చు సార్ మనం. ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ప్రొవైడింగ్ కూడా ఉంది. ఇక్కడ సాకెట్ కూడా ఉంది సార్ మనకి. మొత్తం కేబుల్స్, నెట్ వైర్ అవన్నీ ప్రొవైడ్ చేశారు సార్ వాళ్ళు కూడా. ఇక్కడ ఎంత నీట్గా ప్రొవైడ్ చేశారో కూడా చూడవచ్చు మీరు. దగ్గరుండి కట్టించుకున్నారు సార్ ఓనరు. హాల్లో వచ్చేసి చాలా పెద్ద వెంటిలేటర్ కూడా ఇచ్చారు సార్ మీకు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఎంత హాల్ సార్. ఓకే, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంట్రన్స్ అవుతుంది సార్ మన బెడ్రూమ్కి. 2 BHK సార్ ఇది. G+1 చాలా మంచిగా ఉంది సార్, స్పేషియస్గా. ఇది కామన్ వాష్రూమ్ సార్ ఇది. చూడొచ్చు వాష్రూమ్లో కూడా ఎంత నీట్గా ఇచ్చారో. టైల్స్ ప్రొవైడింగ్ కానీ వెస్ట్రూమ్ బాత్రూమ్ సార్ ఇది. ఎంత నీట్గా వచ్చిందో కూడా చూసుకోవచ్చు. సార్ కామన్ వాష్రూమ్. విండో తర్వాత కూడా చూడచ్చు సార్ ఎంత నీట్గా వచ్చిందో డోరు. మొత్తం ఇండియన్ టేక్ సార్ ఇదంతా. చూడొచ్చు ఇక్కడ సాకెట్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి చూసుకుంటే మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ సార్ ఇది. చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ కూడా రైట్ సైడ్లో మంచి వెంటిలేటర్ కూడా మంచిగా ప్రొవైడ్ చేశారు సార్. మొత్తం టాటా స్టీల్ సార్. గ్రిల్స్ కానీ గేట్స్ కానీ గ్లాసెస్ కూడా యూపీవీసీ విండోస్. చాలా ఇండియన్ టేక్ సార్ మొత్తము ప్రొవైడ్ చేసింది సార్ వాళ్ళు. చూడొచ్చు సార్ వాల్స్ కూడా ఎంత స్పేషియస్గా మనకి డిజైన్ కూడా వేయడం జరిగింది. ఇక్కడ పైన చూసుకుంటే మనకి మొత్తం ఫాల్స్ రింగ్ సార్ ఇది. ఎంత నీట్గా వచ్చిందో చూసుకోవచ్చు.
అటాచ్డ్ వాష్రూమ్ సార్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో. ఎంత నీట్గా వచ్చిందో చూసుకోవచ్చు సార్. చూసుకోండి సార్. ఈ టైల్స్ విధానం కూడా చాలా బాగుంది సార్. ఫిట్ చేయడం కూడా, కన్స్ట్రక్షన్ కూడా చాలా దగ్గరుండి కూడా ఫిట్ చేసుకున్నారు సార్. వీళ్ళు దగ్గరుండే ఓనర్ కట్టించుకున్నారు. ఇక్కడ చూసుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ సార్ ఇది. ఇంత నీట్గా వచ్చిన కూడా చూసుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ చూస్తున్నారు సార్. ఇది 2 months అయింది సార్ కన్స్ట్రక్షన్ ఇది. వాల్స్ కూడా ఎంత నీట్గా ఉంది సార్. పెయింట్స్ కూడా మొత్తం ఏషియన్ పెయింట్స్ సార్ ఇవి. ఇక్కడ చూసుకుంటే కూడా విండో ప్రొవైడ్ చేసేది సార్ మనకి. ఇక్కడ యూపీవీసీ మొత్తం టాటా స్టీల్ సార్ ఇదంతా. గ్రిల్ సిగ్నల్ వచ్చేసి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు సార్. చాలా నీట్గా ఉంది. చూసుకోవచ్చు సార్. గ్లాస్ కూడా ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది సార్. చాలా నీట్గా ఉంది. ఈ స్టీల్ మొత్తం వచ్చేసి టాటా స్టీల్ సార్ ఇదంతా. సో క్వాలిటీకి తగ్గలేదు సార్ అయితే. ఈ స్టెప్స్ వచ్చేసి మొత్తం 8 feet సార్ ఇది. 4x4 ఇది. ఈ గ్రిల్స్ కూడా వచ్చేసి రేలింగ్ కూడా మొత్తం టాటా స్టీల్ సార్ ఇది. చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మార్బుల్స్ ఉన్నాయి. ఇక్కడ వెంటిలేటర్ కూడా ప్రొవైడ్ చేశారు సార్. ఇక్కడ స్టెప్స్కి చాలా నీట్గా వచ్చింది. చూసుకోవచ్చు సార్. ఇక్కడ మొత్తం వెంటిలేటరే. ఇక్కడ మొత్తం మనం పోబోతున్నాము టెర్రస్ సార్ ఇది. టెర్రస్ ఏరియా. మీకు దగ్గరలో కూడా హాస్పిటల్స్ అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి సార్. లైక్ ఏవియన్ స్కూల్ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి రవీంద్ర భారతి కానీ, మెహిత్రి హాస్పిటల్స్ కానీ చాలా నీట్గా ఉన్నాయి సార్. చాలా వరకు డెవలప్మెంట్ ఏరియా సార్ ఇది. చూసుకుంటే ఇక్కడ పైన మొత్తం అక్కడ విల్లాస్ సార్. విల్లాస్ అవి గేటెడ్ కమ్యూనిటీ ఏరియా సార్. అది మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. చూస్తున్నారు కదా సార్. అంతా రేలింగ్ మొత్తం స్టీల్ ఫిట్టింగ్ వచ్చేసి మొత్తం టాటా స్టీల్ సార్ ఇది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 30 feet రోడ్ సార్. ఇది మొత్తం కార్నర్ బిట్ అనమాట. ఇక లెఫ్ట్ సైడ్లో మళ్ళీ రోడ్ ఉంది సార్. స్ట్రేట్ వెళ్తే మనకి లైక్ మెయిన్ రోడ్ వస్తుంది. ఇలా రైట్ సైడ్ స్ట్రేట్ వెళ్తే సంగం హోటల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి హైవే వెళ్తుంది సార్, విజయవాడ హైవే. మొత్తం 108 yards సార్ ఇది. ఈస్ట్ ఫేసింగ్. రీజనబుల్ రేట్లో ఉంటుంది. ఇంకేమన్నా కూడా మీకు నెంబర్ కూడా పెడతాను, వీలుంటే కాల్ చేయండి సార్ మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి సార్. ఇలాంటివి మీకు రోజు ఒకటి తీసుకొని వస్తాను సార్ నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.